ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ బలోపేతానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామన్నారు. డీజిల్ బస్సులకు స్వస్తి చెబుతూ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు గోదావరి పుష్కరాలకు ఎలక్ట్రిక్ బస్సులే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్త్రీశక్తి పథకం కూటమి ప్రభుత్వానికి బాధ్యత తప్ప భారం కాదని అన్నారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకం ఆగదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఆర్టీసీని విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని మండిపల్లి తెలిపారు. 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. టోటల్ గా సిఎన్జి అలాగే ఈ బస్సులు 26, 27, 28 సంవత్సరం మొదటి 2-3 నెలల లోపల ఏపీఎస్ఆర్టీసీలో 3000 బస్సులను ఇంప్లిమెంట్ చేసేదానికి నిర్ణయం తీసుకున్నామని తెలియజేసుకుంటున్నాం. వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు కూడా 40 బస్సులను తీసుకొని వస్తున్నాం. రేపు సంవత్సరం జరగబోయే గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి కూడా గోదావరి అనే నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బస్సులు కూడా తీసుకొని వస్తాం. రేపు ఏసీ బస్సులు కొన్నా, రేపు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినా, సిఎన్జి బస్సులు వచ్చినా 5 కేటగిరీల్లో స్త్రీశక్తి పథకంలో ఏం మార్పు చేర్పులు ఉండో అలాంటప్పుడు బయట ఎవరో చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైతే హైర్ విధానం ముందుండేదో అదే విధానంలో ఇప్పుడు బస్సులు తీసుకొని వస్తున్నాం. దాంట్లో సేవలను పెంచేదానికే తప్పక ఎక్కడ ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ సంస్థకు నష్టం వాటిల్లే పని అయితే ఎక్కడ జరగదు.